హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం నంపైలో ఒక ఫైల్లోకి డేటాని ఎలా సేవ్ చేయొచ్చు, అలాగే ఆ ఫైల్లో డేటాని ఎలా రీడ్ చేయొచ్చు అన్న విషయం గురించి తెలుసుకుందామండి. అంతేకాకుండా ఆ ఫైల్ని మనం బైనరీ ఫార్మాట్లోకి ఎలా కన్వర్ట్ చేయొచ్చు, అలాగే బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ అయిన ఆ ఫైల్లోంచి డేటాని మళ్ళీ మనం ఎలా రీడ్ చేయొచ్చు అనే విషయాలు కూడా తెలుసుకుందామండి. అంతేకాకుండా నంపైలో మనకి ఎన్పివై అనే ఫైల్తో మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఆ డేటాని ఎలా స్టోర్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకున్న డేటాని మళ్ళీ ఎలా రీడ్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని కూడా చెప్తానండి. ఓకేనండి. సో ఫస్ట్ మనం మీకు లిస్ట్ ఒకటి పెట్టానండి నేను ఇక్కడ. అంటే ఫంక్షన్స్ ఏవేవైతే ఉంటాయో ఇప్పుడు మనకు ఉపయోగపడేవి ఆ ప్రతి ఫంక్షన్ని నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి పెట్టానండి. సో ఇక్కడ మీరు గమనిస్తే టు సెట్ అండి ఇది. సో ఇది మనకి ఒక ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసి అలాగే రైట్ చేస్తుంది అనమాట. ఈ రెండు ఫంక్షన్స్ ఒక ఫైల్ని బైనరీ ఫార్మాట్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత ఆ బైనరీ ఫార్మాట్ కన్వర్ట్ అయిన ఫైల్ని ఎలా రీడ్ చేయాలన్న విషయాన్ని చెప్పిద్ది అనమాట అండి. ఓకే, అలాగే ఇది చూస్తే మనకి నంపైలో కూడా మన అరేస్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుందంటే ఫైల్ ఎక్స్టెన్షను .npy అని ఉంటుందండి. సో .npyలో స్టోర్ చేసుకుంటే మనకు ఉపయోగం ఏంటంటే మన డేటా ఏదైతే ఉంటుందో మెమరీ ఆ స్టోరేజ్ ఉంటుంది చూసారా, చాలా తక్కువలో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే అండి. సో అది ఈ మూడు కాన్సెప్ట్ల గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనం మొదలు పెట్టాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలండి, నంపైని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట అండి. సో నంపైని ఇంపోర్ట్ చేస్తున్నానండి. ఇంపోర్ట్ numpy as np. ఓకే, సో ఇప్పుడు numpy ఇంపోర్ట్ అయిపోయిందండి. సో ఫస్ట్ మనం ఏమనుకున్నామండి, ఒక డేటాని ఒక రైట్ చేయాలి, అలాగే ఒక డేటాని రీడ్ చేయాలి. సో ఫస్ట్ నేను రీడ్ చేస్తానండి. సో రీడ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ ఒక ఫైల్ని క్రియేట్ చేసి పెట్టానండి. ఆ ఫైల్ నేమ్ వచ్చి నేనేం పెట్టానంటే data.txt ఫైల్ అని పెట్టానండి. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగోండి data.txt ఫైల్. సో data.txt ఫైల్లో డేటా ఏం పెట్టానో అన్న విషయం కూడా చూపిస్తానండి మీకు. చూడండి, ఇది data.txt ఫైల్లో మీకు ఇలాగా కామాతో సపరేట్ చేసి కొన్ని నెంబర్స్ని లైన్ బై 6 లైన్స్ రాశానండి. కొన్ని నెంబర్స్ని 6 లైన్స్ రాశాను. ఇప్పుడు ఈ 6 లైన్స్ మనం ఈ data.txt అనే ఫైల్ని రీడ్ చేసి ఆ రీడ్ చేసిన డేటాని మనం ప్రింట్ చేయాలండి. ఓకే అండి. సో అది మన టాస్క్. సో ఫస్ట్ నేను రీడ్ చేయాలి అని అంటే మనం ఫంక్షన్ రాయాలండి. సో నేను దీనికి ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటానండి, data1 అని. ఓకే, మన షార్ట్ కట్గా ఉంటుంది, పోనీ d1 అని తీసుకుందాం. ఓకే, సో d1 ఈక్వల్ టు మనకి np.loadtxt అనే ఫంక్షన్ యూజ్ చేసి ఒక సింగిల్ కోట్స్లో మనం ఏ ఫైల్ అయితే అనుకుంటున్నామో ఆ ఫైల్ని ఇక్కడ నేమ్ ఇవ్వాలండి. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఈ ఫైల్ని నేను ఏ ఫోల్డర్లో వర్కౌట్ చేస్తున్నానో, ఈ జూపిటర్ని రన్ చేస్తున్నానో ఏ ఫోల్డర్లో అంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో నా ఫోల్డర్ నేమ్ ఇక్కడ ఓకే పైథాన్ ప్రాక్టీస్ అని చెప్పేసి రాశాను. ఓకే, ఆ ఫోల్డర్లోనే ఈ డేటాని ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ అది పెట్టానండి. అలాగే నేను వర్క్ చేసేది దీంతో అనమాట. ఇక్కడ సేవ్ అయింది ఈ ఫైల్ ఇది, అందుకే సేమ్ ఫోల్డర్లో పెట్టాను కాబట్టి నేను ఎటువంటి పాత్ ఇవ్వట్లేదండి. ఆ ఫైల్ ఎక్కడ ఉంది అనే పాత్ ఇవ్వట్లా. సో అందుకనే డైరెక్ట్గా data.txt అని రాసేసానండి. data.txt అని చెప్పి ఇప్పుడు దీంట్లో ఒక అట్రిబ్యూట్ ఇవ్వాలండి. దాన్ని డెలిమీటర్ అంటారండి. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ ప్లస్ సింబల్ కొడితే కనిపిస్తుంది చూసారా, డెలిమీటర్. అది డిఫాల్ట్గా నన్లో ఉంటుంది. సో అయితే మన డేటా డెలిమీటర్ ఏంటంటే అండి, మన డేటా దేంతో సపరేట్ అయ్యి ఉంది అంటే మనం ఒక్కొక్క నెంబర్ని కోమాతో సపరేట్ చేసాం కదండి. సో మనం కోమా చెప్పాలన్నమాట. ఇక్కడ నా డెలిమీటరు కోమాతో సపరేట్ అయ్యి ఉందని చెప్పాలన్నమాట అండి. ఓకే అండి, ఇక్కడ అలా చెప్పితే అప్పుడు మనకి ఆ కోమా తర్వాత ఏ నెంబర్ ఉన్నా కూడా అదొక ఒకటి కింద తీసుకుంటుంది అనమాట. అర్థమైందండి మీకు. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. సో ఎంటర్
D1ని ప్రింట్ చేస్తున్నానండి మీకు. ఓకే, చూసారా ఇక్కడ D1 ప్రింట్ చేస్తే ప్రతిదీ ప్రింట్ అయింది. అయితే ఇక్కడ ప్రింట్లో పెడదాము. ప్రింట్లో పెడితే కొంచెం నీట్గా కనపడుతుందండి మనకి, అంటే మనకి కామాలు లేకుండా కనపడుతుంది. ఓకే, చూసారా. అయితే ఇక్కడ గమనిస్తే ప్రతి వాల్యూ కూడా ఫ్లోట్లో వచ్చిందండి. సో ఫ్లోట్లో ఎందుకు వచ్చింది అది కూడా చూద్దాం ఒకసారి. మనం ఇక్కడ అట్రిబ్యూట్ చెక్ చేద్దామండి. చూసారా, డిఫాల్ట్గా ఫ్లోట్లో ఉందండి అట్రిబ్యూట్. సో మనం దీన్ని మార్చుకోవాలి అని అంటే డి టైప్ ఈక్వల్ టు ఓకే డి టైప్ ఈక్వల్ టు ఎన్పి డాట్ ఇంట్ 32లో పెడదామండి. ఇంట్ 32. ఓకే, ఇది యూజ్ చేసి కామా మర్చిపోయాను. ఓకే, కామా రైట్. చూసారా, మనకి అన్ని ఇంటిజర్లో కింద కన్వర్ట్ అయిపోయినాయి. సో దీని షేప్ ఏంటండి, 6/6 అండి. చూడండి, 1 2 3 4 5 6. సో ఇలా లెక్క పెట్టుకోకుండా మనకు కౌంట్ తెలియాలనుకోండి, షేప్ అని రాసామంటే 6 6 6. చూసారా, 6/6. సో మనకి ఇలాగా ఒక ఫైల్లో నుంచి డేటాని మనం రీడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఒక ఫైల్లోకి డేటాని ఎలా రాయొచ్చు అనే విషయం గురించి తెలుసు. ఇప్పుడు మనం ఏం చేస్తామండి, టీఎక్స్టీలోంచి డేటా తెచ్చుకున్నాం. అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే సిఎస్విలోకి డేటాని రైట్ చేద్దామండి. సో లేదంటే ఒక పని చేద్దామండి, టీఎక్స్టీలోనే రాద్దాం, ఎందుకు సిఎస్విలో. ఓకే అండి, సో టీఎక్స్టీలోనే రాద్దామండి. ఇక్కడ చూడండి ఎలా రాస్తానో. సో మనం ఒక ఫైల్లోకి రాయాలి అని అంటే ముందు ఈ ఫైల్లో ఈ డేటా రాస్తాను మళ్ళీ సేమ్ అయిపోతుంది. అందుకనే నేను వేరే డేటా రాస్తాను, సింపుల్ డేటా రాస్తాను. ఓకే అండి, సో D2 ఈక్వల్ టు E2 ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ అరై. ఒక అరై తీసుకుంటున్నానండి, శాంపిల్ అరై. ఓకే, మల్టీ డైమెన్షన్ తీసుకుందాము. 1 2 3 ఓకే 4 5 6. ఓకే, ఇలా తీసుకున్నానండి. సో దీన్ని ఒక ఫైల్లోకి రైట్ చేద్దాం మనం అండి. సో ఎన్పి డాట్ సేవ్ టీఎక్స్టీ అనే తీసుకొని దాంట్లో ఫైల్ నేమ్ ఒకటి ఇచ్చుకోవాలండి. ఏదో ఒక ఫైల్ నేమ్ మనం ఇక్కడ అవుట్పుట్ డాట్ టీఎక్స్టీ అని ఇస్తున్నాను నేను. అవుట్పుట్ డాట్ టీఎక్స్టీ. ఓకే, ఏ ఫైల్ అండి, ఇక్కడ 3 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి మనకి. ఏ ఫైల్ అంటే ఈ అవుట్పుట్ డాట్ టీఎక్స్టీ ఏదైతే ఉందో ఏ డేటా సేవ్ అవ్వాలి అనేది కూడా చెప్పాలన్నమాట. అంటే డేటా సేవ్ అవ్వాలంటే మనకి కావాల్సింది ఈ అరై సేవ్ అవ్వాలి. ఓకే, ఆ అరై సేవ్ అవ్వాలంటే దాని పేరు ఏంటండి, D2. ఓకే, సో డెలిమీటర్ ఇక్కడ కూడా మెన్షన్ చేయాలండి, ఎలా సేవ్ అవ్వాలి ఆ ఫైల్లో. ఓకే, డెలిమీటర్, స్పెల్లింగ్ తప్పు రాయకూడదండి, చూసుకోండి. MITR డెలిమీటర్ కామాస్తో. ఫైన్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక ఫైల్ సేవ్ అవుతుందండి. చూడండి, సో ఇందాక మనకి ఏ ఫోల్డర్ అయితే ఉందో అదే ఫోల్డర్లో అవుట్పుట్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ సేవ్ అయిందండి. చూసారా, ఇక్కడ గమనించారా మీరు, ఇక్కడ అవుట్పుట్ డాట్ టీఎక్స్టీ ఫైల్. సో ఇందులో ఏముందో ఒకసారి చూద్దాము. ఇదిగోండి నెంబర్స్, మనం ఏవైతే ఇచ్చామో ఆ నెంబర్స్ సేవ్ అయ్యాయి. ఇది ఫ్లోట్లో ఎందుకు సేవ్ అయినాయి అంటే మనకి డిఫాల్ట్గా ఎప్పుడు కూడా ఫ్లోట్లోనే సేవ్ అయ్యి ఉంటుంది. ఓకే అండి, సో అలాగా మనం ఒక ఫైల్లో డేటాను కూడా రైట్ చేయొచ్చు అనమాట దీన్ని యూజ్ చేసి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏంటంటే మనకు ఉన్న డేటా ఏదైతే ఉందో బైనరీలోకి కన్వర్ట్ చేసి చూద్దాం. అలాగే బైనరీలో కన్వర్ట్ చేసిన ఫైల్ కూడా మళ్ళీ రీడ్ కూడా చేసి చూద్దాం. ఓకే అండి, సో ఫస్ట్ నేను ఇది ఏదైతే ఉందో డేటా డాట్ టీఎక్స్టీ అనే ఫైలు, ఈ ఫైల్ని బైనరీలోకి ఫస్ట్ కన్వర్ట్ చేస్తానండి. కన్వర్ట్ చేసి తర్వాత రీడ్ చేద్దామండి. ఓకే అండి, సో కన్వర్ట్ చేయాలంటే సింపుల్ కోడ్ అండి, ఏం లేదు. ఇక్కడ గమనిస్తే అరై డాట్ టు ఫైల్. అరై అంటే ఏంటంటే అండి, మనం అరై నెంబర్ ఏంటండి మనకి వేరియబుల్ నేము D1 అంటే. సో D1 డాట్ టు ఫైల్. ఓకే అండి, టు ఫైల్. ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఇచ్చేస్తే అయిపోయిందండి, అంతే, ఇంకేం లేదండి. ఒక ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఆ ఫైల్ నేమ్ ఏమని ఇస్తానంటే బైనరీ డాట్ బిన్ అని ఇస్తున్నానండి. బైనరీ డాట్ బిన్. ఓకే, సో ఇప్పుడు బైనరీ డాట్ బిన్లోకి మనకి ఆ డేటా ఏదైతే ఉందో ఈ డేటా ఇది ఏదైతే ఉందో స్టోర్ అయిపోతుంది. చూడండి, ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టగానే రన్ అయింది కోడ్. ఇప్పుడు మనం ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్లో చెక్ చేద్దామండి. చూసారండి, బైనరీ డాట్ బిన్.
చూసారా ఇందులోకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో నుంచి ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక డేటాని బైనరీ డాట్ బిన్లోకి పోస్ట్ చేసామండి. ఇప్పుడు పోస్ట్ చేసిన డేటా ఏదైతే ఉందో మనకి ఇందులో ఏం కనిపించదండి. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఏం కనిపించదు మనకి ఇందులో చూడటానికి కూడా ఏమి ఉండదు. ఓకే, సో మనకు ఇప్పుడు ఈ బైనరీ డాట్ బిన్లోకి సేవ్ అయిన డేటా మళ్ళీ మనం రీడ్ చేయాలనుకోండి, దాన్ని ఏం చేయాలి అంటే అండి, జస్ట్ సెకండ్ ఫంక్షన్ చూడండి ఇక్కడ ఫ్రమ్ ఫైల్ చూసారా, అంతే అండి, అది యూజ్ చేస్తే సరిపోతుంది. సో D3 అని యూజ్ చేస్తున్నానండి, 2 ఆల్రెడీ యూజ్ చేసాం కదండి. D3 ఈక్వల్ టు ఎన్పి డాట్ ఫ్రమ్ ఫైల్ చూసారా అండి, ఫ్రమ్ ఫైల్. ఓకే, ఫ్రమ్ ఫైల్ అని ఇచ్చి ఫ్రమ్ ఫైల్లో మనం ఏ ఫైల్ రీడ్ చేయాలనుకుంటున్నాం, మనం ఏమని పెట్టాము, బైనరీ డాట్ బిన్, అంతే కదండి, బైనరీ డాట్ బిన్ అని పెట్టాం పేరు. ఓకే, బైనరీ డాట్ బిన్ అని పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ డేటా ఎందులో ఉందనేది కూడా చెప్పాలండి. అంటే ఏ డేటా టైప్లో ఉంది అన్న విషయాన్ని కూడా మనం మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయకపోతే అది రీడ్ చేయదు అనమాట అండి. చూడండి డేటా టైప్ మనకి ఏమి ఇచ్చామండి పైన చూసారా, డి టైపు ఎన్పి డాట్ ఇంట్ 32 అని ఇచ్చామండి. సో దీన్ని ఇక్కడ మెన్షన్ చేయాలండి. మెన్షన్ చేయకపోతే రీడ్ అవుతుంది అనమాట ఫైలు. ఓకే, సో డేటా టైప్ ఎన్పి డాట్ 32 అని పెట్టేసి చెప్పాను. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తానండి. చూడండి D3 ప్రింట్ చేద్దాము, ప్రింట్ D3 సరే, అంతా ఒక లిస్ట్ కింద ఒక్కటే అరే కింద మనకి స్టోర్ అయిపోయి ఉంది లోపల. సో నిజానికి ఇది ఒక్కటే అరే కాదండి, మనకి మల్టిపుల్ అరే అనమాట. సో మల్టిపుల్ అరే కింద చేసుకోవాలి అని అంటే మళ్ళీ దీన్ని రీషేప్ చేసుకోవాలండి. సో రీషేప్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడే రీషేప్ చేసేయచ్చండి. రీషేప్ 6/6 కదండి, 6,6 అని పెట్టామంటే మనకి మన అరే మనకు వచ్చేసిందండి. చూసారా, సేమ్ అరే మనకు వచ్చేసింది. సో బైనరీ ఫార్మాట్లో మనకి ఏదైతే స్టోర్ అయిందో ఆ స్టోర్ అయిందంతా కూడా మళ్ళీ మనం రిట్రీవ్ చేసుకోగలిగాము. సో కాకపోతే ఏంటంటే ఈ బైనరీ ఫార్మాట్లో ఏముంది అని తెలియాలి అని అంటే మనకేం కనిపించదండి. దాన్ని మనం ఇలా కోడ్ ద్వారా రీడ్ చేయగలం. కానీ మనం ఇది కూడా ట్రై చేసి చూద్దాము, మీకు తెలిసిపోతుంది కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ బైనరీ ఫార్మాట్కి ఒక వేరియబుల్ నేమ్ పెడతానండి, win1 అని. సో మీకు తెలిసిద్ది ఇందులో ఏముంది అనేది. ఓకే, సో ఏమి రాదు చూడండి, మీకు చూపిస్తాను అది కూడా. ప్రింట్ win1 సరే, ఏం లేదు, దీన్ని రన్ చేయాలి. సారీ, రన్ చేయలేదు మనం. సో win1 రన్ చేశాను, రన్ చేసి ఇప్పుడు ప్రింట్ చేస్తాను. చూసారా, నన్ ఏమీ లేదని చెప్పేసి వస్తుంది. సో నిజానికి డేటా ఉందండి, కానీ మనకి ఏమీ లేదని చెప్పేసి చూపిస్తుంది. సో దాంట్లో ఏమి మనం ఏమి కనిపించదు అనమాట మనకి బైనరీ ఫార్మాట్లో సేవ్ అయిన ఫైల్లోకి. ఓకే, సో ఇంకొకటి చూద్దామండి ఇప్పుడు. నెక్స్ట్ ఇది np.save np.load. సో దీనివల్ల ఏంటంటే మనం ఏదైతే స్టోరేజ్ ఉంటుందో మనం అది సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఈజీగా. ఓకే, సో అంటే సేవ్ చేయొచ్చు అని అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం మెమరీని ఏదైతే స్టోరేజ్ ఉంటుందండి, ప్రతి ఒక్క పనిలోకి చేసిన ప్రతి పనికి ఒక స్టోరేజ్ ఆక్యుపై చేస్తుంది కదండి, అది తక్కువ స్టోరేజ్ని ఆక్యుపై చేయించవచ్చు అనమాట. అలాగే ఏంటంటే ఇది బైనరీ ఫార్మాట్లోకి స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట అండి. ఓకే, చూడండి ఒకసారి నేను చూపిస్తాను. ఒక శాంపిల్గా ఒక అరే తీసుకుంటున్నానండి. ఒక అరే తీసుకుని దాన్ని ఏం చేస్తానంటే అండి సేవ్ చేస్తానండి. ఫస్ట్ array.npy అనే ఒక ఫైల్లోకి స్టోర్ చేసిన తర్వాత దాన్ని లోడ్ చేసి చూపిస్తారండి. ఓకే అండి, సో డేటా ఈక్వల్ టు డేటా వాడలేదు కదండి, అందుకని డేటా వాడాను. ఓకే అండి, డేటా ఈక్వల్ టు np.array 1 2 3 4 5 6. ఓకే అండి, ఒక 6 నెంబర్స్ తీసుకున్నాను. ఎందుకు దీన్ని ఏం చేస్తానంటే np.save అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి ఈ ఫైల్ని ఏదైతే ఉందో ఒక ఫైల్ నేమ్ పెట్టుకుంటానండి, data.npy. సారీ అండి, data.npy అని పెట్టుకున్నాను. data.npy అనే దాంట్లో ఓకే అండి, ఇప్పుడు నేను ఏదైతే
మనం ఒక అరే అనుకుంటున్నామో శాంపిల్ అరే, ఆ శాంపిల్ అరేని నేను పాస్ చేస్తానండి. చూడండి డేటా ఫైన్ పాస్ చేశాను. ఇప్పుడు మనకు ఒక ఫైల్ ఉండాలి. ఆ ఫైల్ ఏంటంటే డేటా డాట్ ఎన్పీవై. ఎక్కడ సేవ్ అయ్యి ఉండాలి ఆ ఫైలు? మనకి ఇందాక ఏదైతే ఫోల్డర్ చూపించానో ఆ ఫోల్డర్లో సేవ్ అవ్వాలండి. చూడండి చూపిస్తాను. ఇదిగోండి డేటా డాట్ ఎన్పీవై. సో ఇందులో కూడా ఏముందో చెక్ చేద్దాం. ఇదిగోండి ఏమి కనిపించదు, ఇది కూడా ఏమి కనిపించదు మీకు. ఇది కూడా బైనరీలోకి కన్వర్ట్ అయిపోయి ఉంటుందండి. సో ఇప్పుడు చూడండి నేను దీన్ని మళ్ళీ లోడ్ చేస్తానండి. లోడ్ కూడా సింపుల్ ఫంక్షన్ ఇక్కడ రాసి చూపించాను చూడండి. లోడ్ ఎన్పీ డాట్ లోడ్. ఓకే, ఎన్పీ డాట్ లోడ్ అని చెప్పేసి లోడ్ అని ఇచ్చి ఇక్కడ మనం ఏ ఫైల్ నేమ్ అయితే ఉందో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ ఇచ్చేసామనుకోండి ఆటోమేటిక్గా లోడ్ అయిపోతుంది. ఫైల్ నేమ్ ఏం రాశానండి? డేటా డాట్ ఎన్పీవై. ఇది సింగిల్ కోట్స్లో పెట్టాలి. ఓకే అంతేనండి, ఇంక ఏమి లేదండి. దీనికి ఒక వేరియబుల్ కావాలనుకుంటే వేరియబుల్ ఇచ్చుకోవచ్చు. డైరెక్ట్గా దీన్ని ప్రింట్ చేసి చూపిస్తానండి మీకు. అదిగోండి 1 2 3 4 5 6 ఏదైతే ఉందో అది చూసారా. సో అలాగా మనం ఎన్పీ డాట్ ఎన్పీవైలోకి సేవ్ చేసుకుంటే మనకి బైనరీలకు సేవ్ అయిపోతుందండి. సో బైనరీలకు సేవ్ అయిపోతే మనకి డేటా స్టోరేజ్ ఏదైతే ఉంటుందో అది తక్కువ ఆక్యుపై అవుతుంది అనమాట అండి. ఓకే అండి, సో అదండి. సో నాకు తెలిసింది నేను చెప్పానండి. నాకు తెలియంది ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.